నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు పండిట్ జి వెంకటనారాయణ గారు. వారితో మాట్లాడదాం. వెంకటనారాయణ గారు నమస్తే సార్. నమస్తే. సార్, ఇంతకుముందు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పిన విషయాలు నిజమయ్యాయి. సో ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళే విషయంలో కావచ్చు, ఆయనకి బెయిల్ ఎప్పుడు వస్తుందన్న విషయం టైంతో సహా మీరు చెప్పారు. అవును. సో అంటే చంద్రబాబు గారి జాతకం పట్ల మీకు మంచి పట్టుందని మాకు అర్థమైంది. సో అందుకే ఇప్పుడు రిజల్ట్స్ సమయం కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒకవైపు ఉన్నాయి. సో వాటన్నిటిని పక్కన పెడితే కూటమి ఎంతవరకు అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది? నిజంగా వారి జాతకం ఎట్లా ఉంది? వారి జాతకాన్ని బట్టి ఎట్లా అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి, వారికి తోడయ్యారు కాబట్టి ఏంటి పరిస్థితి ఎట్లా ఉండబోతుందో ఒకసారి మీరు మాకు తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారి జాతకం ప్రకారంగా ఆయన వివరాలు నా దగ్గర లభించిన వివరాలు గతంలో దేని మీద బేస్ అయ్యి నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం విశ్లేషించాను. అదే కోణంలో ఇప్పుడు ప్రజెంటు అనుకూలంగానే ఉంది. అంటే బాగా అనుకూలంగా లేకపోయినప్పటికీ అవతల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దశలో ఉన్న ఒక వీక్నెస్, ఆ దశ యొక్క చేసే చెడు ఈయనకి మంచిగా జరుగుతుంది. అది ఒక బలమైన కారణం చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంట్ చెడేమి లేదు, కానీ మంచిగానే ఉంది. మంచి అత్యున్నతమైన మంచి ఏమి లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి మొన్న ఎలక్షన్ ముందు వరకు పీరియడ్ బాగాలేదు. ఎలక్షన్ ముందు వరకు బాగాలేదు. అంటే ఏ నెల వరకు బాగాలేదు? ఎలక్షన్ 13వ తారీఖు ముందు వరకు కూడా అంతగా బాగోలేదు. అంతర్దశ ఆయనకు యోగంగా లేదు. ఇప్పుడు 2 days నుంచి ఇంకా మంచి జరుగుతుంది. పీరియడ్ మారింది. అది సూక్ష్మదశ కూడా మేలు చేయడానికి టర్న్ అయింది పవన్ కళ్యాణ్ గారికి. నేను గతంలో చెప్పిన వీడియోలో కూడా చెప్పాను, టైట్ ఫైట్ నువ్వా నేనా అనేటువంటిది ఈజీ అంటున్నారు పబ్లిక్. అంత ఈజీ కాదు. ఎలక్షన్ కౌంటింగ్ ముందు నుంచే ధైర్యం వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు బాగుంది అయింది. ఎవరిది? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారిది కూడా ఇప్పుడు అనుకూలంగానే ఉంది, బాగా అనుకూలంగా లేకపోయినా. అదేవిధంగా ఇక బీజేపీకి వెళ్ళేటప్పటికల్లా, ఇది కూటమిలో ఉండేటప్పటికల్లా కూటమి బలం కూడా తోడవుతుంది. తోడవ్వాలి. ఈ కోణాల్లో ఆలోచిస్తే కూటమి ప్రభుత్వ ఏర్పాటు అనేది సాధ్యం. అంటే చంద్రబాబు నాయుడు గారి జాతక బలాన్ని బట్టి అనుకూలించే అంశాలు ఏం కనిపిస్తున్నాయి మీకు? చంద్రబాబు నాయుడు గారికి మంచి మెజార్టీయే వస్తుంది. మంచి మెజార్టీ వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజెంట్ ఈ కూటమి బలానికి. కూటమి అధికారంలోకి వస్తాం అనేది మాత్రం పక్క. మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి జూలై నుంచి మళ్ళీ గోచార శని వక్రిస్తున్నాడు. జూలై 1st నుంచో జూన్ 29 నుంచో సుమారు జూలై నుంచి మళ్ళీ వక్రించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకంలో కూడా వక్రించిన శని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే గోచారంలో వక్రించుద్దో శని అవయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే అనారోగ్యాన్ని ఇస్తుంది. జూలై తర్వాత అనారోగ్యాలను దారితీస్తానికి కొన్ని డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తారు. అది మీరు కూడా అనుకోవచ్చు, ఇంత గెలవంగానే మంచి ఊపుగా ఉంటది కదా అధికారం రాగానే. జూలైలో ఈ వక్రించిన గ్రహము జూలై టు అక్టోబర్ దాకా 3 months 4 months వక్రించుంది. ఆ పీరియడ్ లో చంద్రబాబు నాయుడు గారికి కొంత చికాకులు, అంటే అనారోగ్యం అంటేది మనం పెద్దవాళ్ళది మనం హద్దు దాటి మాట్లాడకూడదు. మన పరిధిలో మనం పెద్దవాళ్ళ యొక్క విశ్లేషించేటప్పుడు మన పరిధిలో ఇబ్బంది పడే అనారోగ్యంతో ఇబ్బంది పడేది కొన్ని ప్రభుత్వంలో ఏర్పాటులోను ఈ పార్టీలోను కొన్ని చికాకులు ఫేస్ చేస్తారు. ఆయన ఒత్తిళ్లకు లోనవుతారు. ఎందుకంటే కూటమి కదా అది. ఈ శని వక్రించేటప్పటికి ఆ విధంగా ఆ కోణంలో ఆయనకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కొద్దిగా మీరు అనారోగ్యం అన్నారు కాబట్టి మేజర్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? మేజర్ ఏమి ఉండదు, అనారోగ్యాన్ని మాత్రం ఇస్తుంది. అనారోగ్యంతో కొంత సఫర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి జూలై తర్వాత. అది ఇప్పుడు అక్టోబర్ వరకు ఆ చికాకులు అనారోగ్య సమస్య అంటే జూలై టు అక్టోబర్ మధ్యలో ఎప్పుడైనా జరగచ్చు. అక్టోబర్ తర్వాత ఏంటి సిచ్యువేషన్? అక్టోబర్ తర్వాత అంతా బాగానే ఉంది. మళ్ళీ అక్టోబర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అంత మళ్ళీ మామూలే, మంచి పరిపాలన. అంటే జూలై నుంచి అక్టోబర్ మధ్య ఏమైనా జరగచ్చు. జూలై కింద ఉంటుంది అప్పుడు. జూలై నుంచి అక్టోబర్ మధ్య ఏమైనా జరగచ్చు. జాగ్రత్తగా ఉంటాం మంచిది. అది అనారోగ్యాలకి అటికి ఇస్తుంది.
ఆ విధంగా ఉంటుంది. కానీ కూటమి ఏర్పాటు అనేది మాత్రం తథ్యం. సత్యం. పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ గారికి ప్రస్తుతం ఇప్పుడు బాగానే ఉంది. అంత క్రితం బాగాలేదు, ప్రస్తుతం బాగానే అంత క్రితం అంటే ఎప్పటి వరకు బాగాలేదు? ఎలక్షన్కు ఒక 3-4 డేస్ ముందు వరకు బాగాలేదు. అంతే ఈయన కూడా బాగాలేదు అంటే టైట్ ఫైట్. నేను గత వీడియోలో కూడా టైట్ ఫైట్ అని చెప్పాను. అదే ఇప్పుడు ఈ పీరియడ్ జాతకం ఏ దశలో ఉంది మీకు ఉంటది కదా? ఉంది అంటే వివరంగా చెప్పడానికి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి అని షార్ట్ లో చెప్పేస్తాను మీద వివరణ ఇవ్వటానికి. చెప్పండి. అది పరిస్థితి వీళ్ళది. అధికారం అనేది తథ్యం. ఇక వ్యక్తిగతంగా వెళ్ళేటప్పటికి గతంలో నేను చెప్పాను పెడన నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుందని, మచిలీపట్నానికి టీడీపీ గెలుస్తుందని, ఇట్లా కొన్ని. సో 21 స్థానాల్లో పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ నుంచి. ఏంటి సార్ ఎట్లా ఉండబోతుంది? ఎక్కువ స్థానాలు మోస్ట్లీ రీచ్ అవుతుంది. ఎక్కువ స్థానాలు రీచ్ అయ్యి గెలుస్తారు. ఎక్కువ 21లో 21 గెలవచ్చా? అంటే అన్ని నా దగ్గర కొన్ని ఎగ్జిట్ పోల్స్ 21 గెలిచే ఛాన్స్ కూడా ఉంది. కొన్ని ఏమో 15 స్థానాలు తగ్గకుండా గెలుస్తారని చెప్పి అంటున్నారు. సో ఏ వాస్తవ పరిస్థితి ఏంటి? జాతకం ప్రకారం, వాస్తు ప్రకారం, మీకున్న నాలెడ్జ్ ప్రకారం విశ్లేషణ ఇప్పుడు ఎలక్షన్ విశ్లేషణ కింద నేను చెప్పట్లేదు, జాతక కోణంలో చెబుతున్నాను. ఎందుకంటే కొన్ని జాతకాలు నాకు లభ్యమైనవి, అది ఎక్కువ శాతం గెలుపుకే దారితీసినాయి. అంతవరకు చెప్పగలను. 100% ఎన్ని సీట్లు వస్తాయి అనేది మనం ఇన్వెస్టిగేషన్ కాదు కదా, జాతకాల మీద ఆధారపడి చెప్పటమే మేము. అంటే ఆయా నియోజకవర్గాల్లో నిలబడ్డ అభ్యర్థుల జాతకం చూడాలా. ఇద్దరు జాతకాలను చూసినప్పుడు కొంత ఎక్కువగా మనకి రిజల్ట్. ఏ ఇద్దరు అంటారు? నిలబడిన పార్టీ, రెండు పార్టీలో నిలబడిన వైసీపీ అభ్యర్థి, జనసేన అభ్యర్థి, లేదు టీడీపీ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి, ఇద్దరు జాతకాలను కంపేర్ చేసినప్పుడు నిజం ట్రూత్ వస్తుంది. అంతే వన్ సైడ్ చెప్పడం అనేది తప్పు, అది భావ్యం కూడా కాదు మనం. అది ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం. ఈ జాతకాలలో నాకు పవన్ కళ్యాణ్ గారి తరపున నిలబడిన జాతకాలు చాలా వచ్చినాయి. అందరికీ కూడా బాగున్నాయి. చాలా గెలవడానికి ఎక్కువ సీట్లు వస్తానికి అవకాశం. ఇప్పుడు చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ కలిశారు, తర్వాత వీళ్ళిద్దరితో మళ్ళీ భారతీయ జనతా పార్టీ కలిసింది. ఇట్లా ముగ్గురు కలవటం వల్ల ఏ ఒక్కరికన్నా నెగిటివ్ అంటే మిగతా ఇద్దరి మీద పడే అవకాశం కూడా ఉంటుంది కదా. జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే? ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ముగ్గురు కలిసినప్పుడు చెడే కాదు, మంచి కూడా ఉంటుంది. ఎందుకంటే నాకు ఈత రాదు, ఏనుగు తోక పట్టుకున్నాం అనుకోండి అవతలకి వెళ్ళిపోతాం. ఓకే. అట్లాగే పీరియడ్ బాగోనప్పుడు ఒక బాగా పీరియడ్, మీ పీరియడ్ బాగుంది, మన ఇద్దరం భాగస్వామ్యంలో మిషనరీ ఒక పార్టీ కాకపోయినా ఒక వ్యవస్థను పెట్టాం. నీ దశను బట్టి నాకు దశ బాగోపోయినా నిన్ను బట్టి నాకు లాభాలు పంచుకోవచ్చు. ఓకే. కూటమిలో ముగ్గురు కలయికలో కూడా మంచి కూడా ఉంటుంది. అది ఎందుకంటే చెడు ప్రాప్తిస్తమే కాదు, ఇతరులు మంచితో నడవచ్చు అని పాజిటివ్గా ఆలోచించుకోవాలి. ఓకే. సో అంటే ఒకరికి నెగిటివ్ కనిపిస్తుంటే జాతక రీత్యా, జ్యోతిష రీత్యా ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావం అనేది మిగతా వాళ్ళ మీద పడదు. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ కలిసినా, జనసేన కలిసినా, తెలుగుదేశం పార్టీకి అంతా బాగానే ఉంటుంది. సో కూటమి అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తుంది. ఓకే, అక్కడ వరకు చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.